మన ప్లాన్ ఏమో టిల్ 60 వరకు ఇన్వెస్ట్ చేస్తే ఒక కార్పస్ వస్తుంది అనుకుంటున్నాం. 60 వరకు వర్క్ చేయలేకపోతే డబ్బు కోసం పని చేస్తాను. నాకు డబ్బు వస్తూ ఉంటే నేను నచ్చిన పని చేసుకుంటాను. బికాస్ ఆఫ్ మెడికల్ అడ్వాన్స్మెంట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ విపరీతంగా పెరుగుతుంది. సో ఐ మీన్ టు సే మీరు హెల్తీగా ఉంటారని చెప్పట్లా, హెల్త్ పాడైనా బ్రతుకుంటారు, అది ప్రాబ్లం. దట్ ఈస్ వాట్ రిటైర్మెంట్. అండ్ చాలా మంది ముందే డిసైడ్ చేస్తారు, నా రిటైర్మెంట్ టైంలో ఇక్కడ ఉంటాను, నేను ఐఎమ్ గోయింగ్ టు స్టే ఎట్ మై హోమ్ టౌన్. నథింగ్ కెన్ బి ప్రెడిక్టెడ్ అబౌట్ అవర్ రిటైర్మెంట్. మీరు ఎక్కడ ఉంటారో పోస్ట్ రిటైర్మెంట్ అనేది ఆ రోజు మీ హెల్త్ కండిషన్ డిసైడ్ చేస్తారు, మీ కిడ్స్ డిసైడ్ చేస్తారు. ఎంతో మంది పిల్లలే రిటైర్మెంట్ ప్లాన్ అని అనుకుంటారు. అది కరెక్టా? విత్ సమ్ ప్రికాషన్ కరెక్టా? కానీ మెనీ పీపుల్ గెట్ మిస్లీడెడ్ బై ది గ్యారంటీడ్ ఇన్కమ్ వచ్చే ప్లాన్స్, యాన్యుటీ, ఎండోమెంట్ లో దేర్ ఇస్ ఛాలెంజెస్ ఉంటాయి. సడన్గా ఐ లాస్ట్ మై జాబ్ అట్ ద ఏజ్ ఆఫ్ 45, 42. నా మ్యూచువల్ ఫండ్స్ లో ఒక 1 crore or 2 crores ఉంది. సో ఇప్పుడు SW పెట్టాలా, రిడీమ్ చేయాలా? రిటైర్మెంట్ డెఫినేషన్ మనం ఎలా ఫిక్స్ అయిపోయాం? అట్ 58, 60 రిటైర్మెంట్ ఈజ్ రాంగ్. థ్రోయింగ్ అవే వాచ్ ఈజ్ రిటైర్మెంట్. ఫర్ ఆల్ అదర్ థింగ్స్ కి మనకు లోన్ వస్తుంది. యూ గెట్ హోమ్ లోన్, యూ గెట్ కార్ లోన్, యూ గెట్ ఎడ్యుకేషన్ లోన్. బట్ డూ యూ గెట్ రిటైర్మెంట్ లోన్? 1000 in 95, 30,000 in 2025. అంటే ఎవ్రీ 30 years కి మంత్లీ ఎక్స్పెన్స్ 30 రెట్లు పెరుగుతుంది. 30 సంవత్సరాలకి 30 రెట్లు. పిల్లలు ఎప్పుడు చెప్పించేయరు, చూసి చేస్తారు. అంటే మీరు మీ పేరెంట్స్ని కేర్ తీసుకుంటుంటే వాళ్ళు చూస్తే రేపు మిమ్మల్ని కేర్ తీసుకుంటారు. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఎంతోమంది జాబ్కి వెళ్ళేటప్పుడు ఫ్యూచర్ ఏంటి అని ఆలోచిస్తారు. ఈ జాబ్ పోతే, ఒకవేళ జాబ్ నచ్చకపోతే, నా ప్యాషన్ నేను పర్సూ చేయాలి అనుకున్నట్లయితే రిటైర్మెంట్ ఒక ఆప్షన్లా చూస్తారు. బట్ సరైన ప్లాన్ లేకుండా మీరు హ్యాపీగా రిటైర్ అవ్వలేరు. సో దాని గురించి ఎలా ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా రిటైర్ అవ్వచ్చు, ఎంత ఫండ్స్ ఉండాలి, ఎలా ఆ ఫండ్స్ని పార్క్ చేస్తే నేను ఎంతో కొంత ఎర్న్ చేశాను కదా, అది నాకు ఎర్న్ చేస్తూ నా టైం ఫ్రీడమ్ని నాకు ఇస్తుంది. సో రిటైర్మెంట్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. దీని గురించి మాట్లాడడానికి సిఎఫ్పి గారు మనతో ఉన్నారు, రామ్ ప్రసాద్ గారు, పైసల ముచ్చట్లు బుక్కి ఆథర్ కూడా. సార్, ప్రోగ్రామ్కి స్వాగతం. హాయ్ సార్, థ్యాంక్స్. సో రిటైర్మెంట్ అనేది ఎంతోమంది ప్రాపర్గా ప్లాన్ చేయరు, లేకపోతే సఫిషియంట్ ఫండ్స్ని అక్యుములేట్ చేయరు, ప్రాబ్లంలో ఇరుక్కుంటారు. సో రిటైర్మెంట్ డెఫినిషన్ మీరు చూసినట్లయితే మీ దగ్గర ప్రాబ్లం అని వచ్చిన వాళ్ళకి మీరు ఏంటి సజెస్ట్ చేశారు? రిటైర్ అవ్వడానికి ఎప్పటి నుంచి ప్లాన్ స్టార్ట్ చేయాలి? హ్యావింగ్ యువర్ ఓన్ టైమ్ అండ్ డూయింగ్ వాట్ ఎవర్ యూ లైక్ ఓకే ఈజ్ కాల్డ్ రిటైర్మెంట్. ఓకే, ఇట్ కెన్ బి at 20s, 30s, 40s, 50s, 60s. రిటైర్మెంట్ డెఫినేషన్ మనం ఎలా ఫిక్స్ అయిపోయాం? అట్ 58, 60 రిటైర్మెంట్ ఈజ్ రాంగ్. సో ఎవరు గ్యారంటీ ఇస్తున్నారు? మీరు 60 ఏళ్ళు పని చేస్తారు, you will have a secured job, you will have a good health. No one is guaranteeing. Okay. So how soon you get into a mode called నాకు నచ్చిన పని నచ్చిన టైంలో చేసుకుంటాను. థ్రోయింగ్ అవే వాచ్ ఈజ్ రిటైర్మెంట్. ఓకే, ఐ నీడ్ నాట్ టు లుక్ అట్ వాచ్. I sleep the hours whichever I wanted to sleep. I go wherever I want to go is called retirement. ఓకే. So for that you need income flow. అంతే కదా. ఐమ్ వర్కింగ్ ఫర్ మనీ, డబ్బు కోసం పని చేస్తాను, నాకు డబ్బు వస్తూ ఉంటే నేను నచ్చిన పని చేసుకుంటాను. కరెక్ట్. దట్ ఈస్ వాట్ రిటైర్మెంట్. అయితే రిటైర్మెంట్ ఎప్పుడు ప్లాన్ చేయాలి? బట్ ప్రాసెస్ ఏమవుద్ది, మనం ప్రాక్టికల్గా ఎలా నడుస్తాం? ఫస్ట్ పెళ్ళి, కెరియర్, దెన్ మ్యారేజ్, దెన్ కిడ్స్, దెన్ కిడ్స్ ఎడ్యుకేషన్, దెన్ కిడ్స్ మ్యారేజ్, దెన్ పేరెంట్స్ ఒక హెల్త్ ఇష్యూస్, in parallel. Then we think of our retirement, which comes at the last. ఓకే. సో దాని ప్లాన్ స్కిప్ అయిపోతుంది. ఆర్డర్ ఏముంటుంది? మ్యారేజ్, హౌస్, కార్, కిడ్స్ ఎడ్యుకేషన్, దెన్ కమ్స్ రిటైర్మెంట్. మీరు అబ్జర్వ్ చేస్తే ఫర్ ఆల్ అదర్ థింగ్స్కి మనకు లోన్ వస్తుంది. యూ గెట్ హోమ్ లోన్, యూ గెట్ కార్ లోన్, యూ గెట్ ఎడ్యుకేషన్ లోన్. బట్ డూ యూ గెట్ రిటైర్మెంట్ లోన్? సచ్ క్రిటికల్ కాంపోనెంట్ని పీపుల్ మిస్ అవుతారు. దే బికమ్ లేట్ అయిపోతారు. అప్పుడు దట్ వెరీ డిఫికల్ట్ అయిపోతుంది. ఓకే కదా. సో వీ నీడ్ టు హ్యావ్ దట్ రన్వే టు టేక్ ఆఫ్ ది ఫ్లైట్. డీసెంట్ రన్వే ఉంటేనే టేక్ ఆఫ్ అయింది ఫ్లైట్. షార్ట్ రన్వేలో ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు టేక్ ఆఫ్. సిమిలర్లీ యూ షుడ్ థింక్ వెరీ ఎర్లీ సో దట్ యూ కెన్ ఆరామ్సే టేక్ ఆఫ్. ఓకే, అదర్వైజ్ ప్రాబ్లం. ఓకే. ఓకే, కరెక్ట్. అయితే చాలామంది రిటైర్మెంట్కి అసలు రిక్వైర్డ్ కార్పస్ ఎంత?
పోస్ట్ రిటైర్మెంట్ ఎక్స్పెన్సెస్ ఎంత మర్చిపోతారు. ఆ క్యాలిక్యులేషన్ ఇట్ సెల్ఫ్ గో రాంగ్ అవుతుంది. ఓకే. దట్ గోస్ రాంగ్ యాక్చువల్గా. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏం ఐడెంటిఫై చేయాలి? టిపికల్గా లెట్ us టేక్ ఎ కేస్ స్టడీ. ఒక 30 years ఓల్డ్ పర్సన్ ఉన్నాడు, జస్ట్ గాట్ మ్యారీడ్, బ్లెస్డ్ విత్ 1 kid. ఇతను రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నాడు. ఫస్ట్ థింగ్ కమ్స్ ఇన్ హిస్ మైండ్ ఈజ్ ఐ విల్ రిటైర్ ఎట్ 60. దట్స్ రాంగ్. హూ ఈస్ గ్యారంటీంగ్ దట్ యూ కెన్ వర్క్ టిల్ 60? మన ప్లాన్ ఏమో టిల్ 60 వరకు ఇన్వెస్ట్ చేస్తే ఒక కార్పస్ వస్తుంది అనుకుంటున్నాం. 60 వరకు వర్క్ చేయలేకపోతే కరెక్ట్. అది కన్సిడర్ చేయాలి. నెక్స్ట్, పోస్ట్ రిటైర్మెంట్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటాయి? అట్లీస్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 60 ఎంత ఉంటుంది నా ఎక్స్పెన్సెస్? నేను 50కి రిటైర్ అయినా నా ఎక్స్పెన్స్ అట్ 60 ఈజ్ డిఫరెంట్, 50 ఈజ్ డిఫరెంట్. కరెక్ట్. ఫస్ట్ ఎవ్రీ వన్ షుడ్ నో ఇక్కడ నుంచి 30 years తర్వాత నా ఖర్చులు ఎంత ఉంటాయి. మనం నిన్న ఒక డిస్కషన్లో ఎగ్జాంపుల్ తీసుకున్నాం మీ నాన్నగారిది. కరెక్ట్ 30 times. 95లో 500 రూపీస్ ఆర్ 1000 రూపీస్ పర్ మంత్ ఖర్చు అయితే ఆఫ్టర్ 30 years టుడే 2025లో సేమ్ ఫ్యామిలీ స్పెండింగ్ 30,000. 1000 in 95, 30,000 in 2025. అంటే ఎవ్రీ 30 yearsకి మంత్లీ ఎక్స్పెన్స్ 30 రెట్లు పెరుగుతుంది. 30 సంవత్సరాలకి 30 రెట్లు. ఇది ఎక్కడి నుంచి డిరైవ్ చేసాం? మన ఫాదర్ లైఫ్ నుంచి డిరైవ్ చేసాం. ఇంతకంటే రిఫరెన్స్ ఏది ఉండదు మనకి. కరెక్ట్. మరి 30 years క్యాండిడేట్ ఈరోజు ఒక 50,000లో లైఫ్ లీడ్ చేస్తే ఒక మంచి లైఫ్. అనదర్ 30 years తర్వాత ఈ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే దిస్ 50,000 into 30 హౌ మచ్? 15 lakhs per month కావాలి. ఇది నమ్మనప్పుడు యు ఆర్ ఫెయిలింగ్ టు ప్లాన్, నాట్ టు అచీవ్. దెన్ మీకు క్లారిటీ వస్తుంది ఎంత కార్పస్ పెడితే నాకు 15 lakhs per month వస్తుంది. ఇప్పుడు 15 lakhs అనగానే అందరూ ఆశ్చర్యపోతారు, అది అయ్యే పని కాదని. 95లో మన ఫాదర్ అనుకున్నారు నెలకు 30,000 అవుద్దని. ఆ రోజు 30,000కి ఇంటి స్థలం వచ్చింది. వన్ కెన్ బై ఏ 200 square yard ప్లేస్ ఇన్ ఎ టౌన్ ఫర్ 30,000 రూపీస్కి. ల్యాండ్ వచ్చేది 3-4 acres ఆఫ్ ల్యాండ్. పర్ ఎకర్ 10,000, 5,000, 15,000. 2 acres ల్యాండ్, మేబీ 1 acre ల్యాండ్. అంటే 95లో 1 acre ల్యాండ్ ప్రైస్ ఇప్పుడు మీ పర్ మంత్ ఎక్స్పెన్సెస్ సేమ్ అప్లై అవుద్ది కదా. ఫస్ట్ ఇది నమ్మాలి. ఇది నమ్మితే ప్లానే రాంగ్. అప్పుడు ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్కి ఈక్వలెంట్ క్యాష్ ఫ్లో ఉండాలంటే ఎంత కార్పస్ బిల్డ్ చేయాలి. ఓకే కదా. అండ్ చాలామంది ముందే డిసైడ్ చేస్తారు, నా రిటైర్మెంట్ టైంలో ఇక్కడ ఉంటాను నేను, ఐఎమ్ గోయింగ్ టు స్టే ఎట్ మై హోమ్ టౌన్, ఐ స్టే నియర్ టు సో అండ్ సో ప్లేస్. నథింగ్ కెన్ బి ప్రిడిక్టెడ్ అబౌట్ యువర్ రిటైర్మెంట్. మీరు ఎక్కడ ఉంటారో పోస్ట్ రిటైర్మెంట్ అనేది ఆ రోజు మీ హెల్త్ కండిషన్ డిసైడ్ చేస్తుంది. ఓకే. మీ కిడ్స్ డిసైడ్ చేస్తారు. మీకు ఎలా తెలుస్తుంది? ఐల్ గివ్ యూ కేస్ స్టడీ. వన్ ఆఫ్ ద పర్సన్ నోన్ టు మీ, ఈ వర్క్డ్ ఇన్ అ టాప్ లెవెల్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్, బ్యూరోక్రాట్. సో అతనికి ఒక విజన్ ఉంది రిటైర్మెంట్ అంటే. ఓకే. హీ హాజ్ బిల్డ్ ఎ సూపర్ ఫార్మ్ హౌస్ విత్ అతనికి కొన్ని ఫేవరెట్ బ్రీడ్ డాగ్స్, అన్నీ ఆల్ పెట్స్, డాగ్స్, ఫ్రెండ్స్ వస్తే పార్టీ గిట్టి అంతా సెట్ చేసుకున్నాడు. ఈ వర్క్ ఇన్ టాప్ పొజిషన్స్. అంతా చేసుకొని రిటైర్మెంట్ టైంకి ఈ వాజ్ సిక్. మల్టిపుల్ ఇష్యూస్ వచ్చినాయి. ఓపెన్ హార్ట్ సర్జరీ అయిపోయింది, ఇంకా కిడ్నీ డయాలసిస్, ఇంకా చాలా వచ్చినాయి. డాక్టర్స్ టోల్డ్ హిమ్, ఈ కండిషన్లో వీ కాంట్ ఎక్స్పెక్ట్ యూ టు సర్వైవ్ ఫర్ మోర్ దెన్ 1 year అని చెప్పారు. హీ సెడ్, డాక్టర్తో చెప్పారు ఆయన, ఎవడు చెప్పాడు, ఎక్కడ చదివావు నువ్వు ఇది, ఏ గైడ్లైన్స్లో ఉంది, ఎయిమ్స్ గైడ్లైన్స్లో ఉందా ఇదంతా, నువ్వు ఎలా డిసైడ్ చేస్తావురా, ఈ కండిషన్కి ఎవడు పోడు, నువ్వు చెప్పింది నమ్మితే నేను పోతాను, ఐ కెన్ సర్వైవ్ విత్ దిస్ కండిషన్, ఇస్ మేనేజబుల్, నువ్వెలా చెప్తావు డాక్టర్ అంటే. నేను బాగా చదువుకున్నాడు, వీడి మెడిసిన్ కాకపోయినా చెప్పాడు. కానీ టు సర్వైవ్ ఈ కండిషన్లో అతను అక్కడ ఉండగలడు. ఆయన కట్టుకున్న ఫామ్ హౌస్లో. హెస్ కమ్ టు హైదరాబాద్, హెస్ టేకెన్ హౌస్ next to a super specialty hospital, and he built an ICU in his house. In a week 3 days ICUలో ఉంటాడు, 3 days బయట ఉంటాడు. ఈ హైడ్ డెడికేటెడ్ డాక్టర్, నర్స్. అంటే డబ్బు ఉంటే లైఫ్ స్పాన్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మీరు. ఆ డబ్బు ధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఆయన సంపాదించిన డబ్బుకి
ఖర్చు పెట్టడానికి ఇబ్బంది లేదు. అది మీ లైఫ్ స్పాన్ ఎక్స్టెండ్ చేస్తుంది. దట్ ఈస్ గివ్స్ యూ కాన్ఫిడెన్స్. సో ఇప్పుడు మనం రిటైర్మెంట్ ప్లాన్ చేయకపోతే ఆ కాన్ఫిడెన్స్ ఉండదు, లైఫ్ స్పానే ఉండదు. ఓకే. ఇప్పుడు మీరు చూడండి, ఒక పెన్షనర్ ఉన్నంత ధైర్యంగా వేరే వ్యక్తి ఉండడు. పెన్షన్ అనేది ఒక గ్యారంటీడ్ ఇన్కమ్ కదా, మంత్ ఆన్ మంత్. వాళ్ళు దే నీడ్ నాట్ టు వరీ అబౌట్ నెక్స్ట్ మంత్. ఓకే. నెక్స్ట్ మంత్ వస్తే ఈ మంత్ డబ్బులు వస్తాయి కదా. అందుకనే మీరు అబ్జర్వ్ చేస్తే పెన్షనర్స్ లైఫ్ స్పాన్ ఈజ్ మోర్ కంపేర్ టు ఏ నాన్ పెన్షనర్. ఓకే. మనకి అక్రాస్ కంట్రీ 100 years ఏజ్ క్రాస్ అయ్యే పెన్షన్ తీసుకుని ఉన్నారు. నాన్ పెన్షనర్స్ 100 years బ్రతకరు. ఒక పెన్షనర్ని ఒక ఫ్యామిలీ చాలా బాగా చూసుకుంటుంది, ఎందుకంటే అతనికి వచ్చే పెన్షన్ కన్నా ఆయనకు అయ్యే ఖర్చు తక్కువ. ఇన్ ది ఈవెంట్ అది చనిపోతే అది రాదు, ఇన్కమ్ ఆగిపోతుంది. కాబట్టి పెన్షనర్స్ లైఫ్ స్పాన్ ఎక్కువ. అగైన్ ఇక్కడ ఒక స్టోరీ చెప్తాను, అంటే ఇట్ ఈజ్ ఓన్లీ పెన్షన్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడానికి చెప్తున్నాను. ప్లీజ్ చెప్పండి. స్టోరీ, ఒక క్లయింట్ ఇంటికి వెళ్ళాను నేను. ఆయన అన్నారు, దిస్ వాజ్ వే బ్యాక్ 2017 or 18 సమ్వేర్, రామ్ ఒకసారి ఇంటికి వస్తే మా ఫాదర్ ఇన్వెస్ట్ చేస్తారు మా అబ్బాయికి అన్నాడు. వెళ్ళాను, వాళ్ళ ఫాదర్ ఈజ్ 70+. కూర్చున్నారు, 2 చెక్ బుక్స్ తెచ్చారు. హిజ్ వాయిస్ ఈజ్ నాట్ క్లియర్. ఏ చెక్ రాయాలి చెప్పి రాస్తా అంటున్నాడు 2 చెక్స్లో. ఐ లుక్డ్ ఎట్ కస్టమర్, ఏంటి ఏ చెక్ అంటే ఆ చెక్ రాస్తుంటాడు, 5 lakhs బ్యాలెన్స్ ఉండాలి కదా అన్న. రామ్ ఈజ్ ఎ పెన్షనర్, ఏ చెక్ రాసినా పాస్ అయింది. ఓకే. ఈజ్ పెన్షన్ ఈజ్ 1 lakh, 1,02,000 సంథింగ్ అరౌండ్ 1 lakh అని చెప్పాడు. ఓకే, ఏదో ఒక చెక్ రాయమన్నా. ఈ చెక్ రాస్తూ ఉంటే ఇది హాల్లో కూర్చున్నాం, సెంటర్లో ఒక చైర్ వేసి వీళ్ళ వైఫ్ ఈ క్లయింట్ వాళ్ళ మదర్ని తీసుకొచ్చారు వీల్ చైర్లో. అప్పుడే ఫ్రెష్ అప్ చేపించి తీసుకొచ్చి సెంటర్లో కూర్చోబెట్టి ఆమె కొడుకును కూడా పట్టించుకోవట్లేదు, ఆమెకు తినిపిస్తుంది స్పూన్తో. ఓకే. సెంటర్ ఆఫ్ ద హాల్లో కూర్చోబెట్టి డామ్ కేరింగ్. నేనున్న ఒక అవుట్ సైడర్ ఏమీ లేదు, చాలా తీక్షణంగా వాళ్ళ అత్తయ్య గారికి తినిపిస్తుంది. ఆశ్చర్యం వేస్తుంది కదా, బయట వ్యక్తి వచ్చి ఇంట్లో ఉంటే ఒక పేషెంట్ని సెంటర్లో కూర్చోబెట్టి తినిపిస్తారు ఎవరైనా? ఈమె అసలు ఆమెకంటే ప్రయారిటీ లేనట్టుగా ఉంది. ఐ లుక్డ్ ఎట్ హర్. క్లయింట్ అన్నారు, రామ్ ఆవి కూడా పెన్షనరే అన్నాడు. ఓకే. ఆవిడ పెన్షన్ వాళ్ళ ఫాదర్ కన్నా ఎక్కువ. అంటే ఈ క్లయింట్ శాలరీ, ఇతని శాలరీ పర్ ఇయర్ 8 lakhs, వాళ్ళ పెన్షన్ ఈజ్ మోర్ దెన్ 24 lakhs. ఇప్పుడు వీళ్ళ వైఫ్కి ఎవరు ప్రయారిటీ? పెన్షనర్. ఆ దీపం మారకుండా చూస్తే ఈమె పిల్లోడు భవిష్యత్ సెట్ అవుతుంది. పెన్షన్ యొక్క ఇంపార్టెన్స్ తెలిసిందా? కరెక్ట్. అందుకే పెన్షనర్స్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. సో ఎర్లియర్ వాళ్ళు ఓల్డ్ పెన్షన్ కదా, అది కూడా పెన్షన్ కూడా పెరుగుతుంది. సో ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ పెన్షన్ తెలుసుకుంటే, అంటే ఒక మోటివేషన్ ఉండాలి, ఒక గోల్ పెట్టుకుంటే, లేకపోతే ఆ సీరియస్నెస్ రాదు. ఓకే. సో పెన్షన్ ఉంటేనే లైఫ్ స్పాన్ ఉంటుంది, సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది, యూ కెన్ హ్యావ్ ఎ బెటర్ లైఫ్. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పెన్షన్ గురించి ప్లాన్ చేసుకోవాలి. దానికి రిక్వైర్డ్ కార్పస్ ఎంత, బికాజ్ ఎంత ఇన్కమ్ దాని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, దానికి అకార్డింగ్లీ మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఓకే. నెవర్ డిసైడ్ థింగ్స్, పోస్ట్ పెన్షన్ ఇక్కడ ఉంటాను ఆడ ఖర్చు ఉండదు, నో, యూ నెవర్ నో. ఓకే. ఇప్పుడు చాలా అయిపోయింది. ఇప్పుడు మెనీ పీపుల్ ఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్ సిటీస్. ఎయిర్ క్వాలిటీ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తారు, ఎక్కువ చూసుకొని దాన్ని బట్టి లొకేషన్ మారుస్తున్నారు. చాలామంది చూస్తాం రిటైర్మెంట్ ఈజ్ అట్ కోయంబత్తూర్, మదురై, ఇంకా మైసూర్, అంటే పీస్ఫుల్ లొకేషన్స్కి వెళ్ళిపోతున్నారు. రిటైర్మెంట్ హౌసెస్ బిల్డ్ చేస్తున్నారు, రిటైర్మెంట్ కమ్యూనిటీస్ బిల్డ్ అవుతున్నాయి ఓకే కదా. సో కాబట్టి ఇప్పుడు డిసైడ్ చేయకండి, యూ బీ రెడీ విత్ మనీ సో దట్ యూ కెన్ సెటిల్ ఎనీవేర్. ఓకే. ఓకే. కార్పస్ బిల్డ్ చేస్తే ఎక్కడైనా అవ్వచ్చు కదా. ముందే నేను స్థలం కొనుక్కుంటా, పోస్ట్ రిటైర్మెంట్ ఇక్కడ ఇల్లు కడతా, ఎలా డిసైడ్ చేస్తారు? ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ వెహికల్ని ఎంచుకోవాలి సార్ కార్పస్ బిల్డ్ చేయడానికి రిటైర్మెంట్ గురించి? రిటైర్మెంట్ గురించి బికాజ్ లాంగ్ టర్మ్ అయితే ఈక్విటీ అన్న, రిటైర్మెంట్ ఇస్ లాంగ్ టర్మ్. యా, ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఎర్లీ. ఆబ్వియస్లీ ఇఫ్ యూ ప్లానింగ్ లేట్ యూ కాంట్ అచీవ్. ఫర్ ప్లానింగ్ లేట్ ఆల్సో యూ కాంట్ టేక్ ఈక్విటీ. కరెక్ట్. ఫర్ ప్లానింగ్ ఎర్లీ ఒక 10-15 years ఆఫ్ టైం పీరియడ్ ఉంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ది బెస్ట్ వెహికల్ టు అచీవ్. ఓకే. కానీ మెనీ పీపుల్ గెట్ మిస్లీడెడ్ బై ది
గ్యారంటీడ్ ఇన్కమ్ వచ్చే ప్లాన్స్, యాన్యుటీ, ఎండోమెంట్లో దేర్ ఇస్ ఛాలెంజెస్ ఉంటాయి. ఎన్పిఎస్ గురించి మీ జస్టిఫికేషన్ లేకపోతే మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎన్పిఎస్ ఎన్పిఎస్ ఈజ్ ఏ వెరీ గుడ్ వెహికల్. ఎన్పిఎస్ ఈజ్ నథింగ్ బట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్. ఓన్లీ నాకు ఒక డిస్కనెక్ట్ ఎక్కడ వస్తుందంటే, ఎన్పిఎస్ ఈజ్ డిజైన్ ఫర్ హూమ్ ఇనిషియల్లీ? ఓకే, గవర్నమెంట్ ఎంప్లాయీస్. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఆర్ సెంట్రల్ పెన్షన్ సిస్టమ్ ఈజ్ డిజైన్ ఫర్ ది ఎంప్లాయీస్. ఫర్ దెమ్ ఇట్ ఈస్ ది బెస్ట్ వెహికల్. ఎందుకు? వాళ్ళకి జాబ్ ఈజ్ సెక్యూర్ టిల్ 60. ఆఫ్టర్ 60 వాళ్ళకి మనీ వస్తుంది, వాళ్ళకి రైట్. ఇప్పుడు ఒక ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్కి ఇది ఎలా రైట్ అవుతుంది అనేది నాకు డిస్కనెక్ట్. ఓకే, ఇఫ్ సమ్ పర్సన్ బీయింగ్ ఎ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీ ఒక 40 yearsలో జాబ్ పోయింది, బట్ ఎన్పిఎస్లో మనీ రాదు కదా. ఓకే, యూ గెట్ ఆఫ్టర్ ఓన్లీ 60. దెన్ ఆర్ యూ గెటింగ్ ఫుల్ అమౌంట్ అట్ 60? నో. రిమైనింగ్ యాన్యుటీ, అది డిఫికల్ట్ కదా. దాట్స్ వే స్మాల్ డిస్కనెక్ట్. ఓకే, మీరు అన్ని చేస్తున్నారంటే సమ్ పోర్షన్ ఎన్పిఎస్ ఇస్ ఓకే, బట్ ఇన్వెస్టింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎన్పిఎస్ అండ్ వెన్ యువర్ ఇన్ నీడ్ యువర్ నాట్ గెటింగ్ మనీ ఈజ్ అ ప్రాబ్లం. ఓకే. సో ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్లో, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన దాన్ని మేబీ మనకి ఎప్పుడైతే అది నెసెసిటీ ఉంటుందో ఎస్డబ్ల్యూపీ చేసుకోవాలా, లేకపోతే వేరే ఏదైనా యాన్యుటీ స్కీమ్ మీద ఆ అమౌంట్ని పెట్టాలా? వాట్ ఈస్ యువర్ థాట్స్? ఇఫ్ యూఆర్ గెట్టింగ్ ఇన్ టు యాన్యుటీ, ఆ ఇన్స్ట్రుమెంట్ అంతా రిటర్న్ ఇస్తుంది, 5-6% ఇస్తుంది. ఎస్డబ్ల్యూపీలో పెడితే అంటే డిఫరెంట్ కేసెస్. ఇప్పుడు లెటర్స్ సడన్గా ఐ లాస్ట్ మై జాబ్ అట్ ద ఏజ్ ఆఫ్ 45, 42. నా మ్యూచువల్ ఫండ్స్లో ఒక 1 crore or 2 crores ఉంది. సో ఇప్పుడు ఎస్డబ్ల్యూ పెట్టాలా, రిడీమ్ చేయాలా? అగైన్ దట్ డిపెండ్స్ ఆ పర్టికులర్ డే మార్కెట్ ఎలా ఉంది. ఓకే, లాస్ట్ 1 year ర్యాలీలో ఉండి హైలో ఉంటే ఇట్స్ బెటర్ నెక్స్ట్ 1-2 years ఎక్స్పెన్సెస్ విత్డ్రా చేసి లిక్విడ్ ఫండ్లో పెట్టుకో. ఓకే, అంటే మార్కెట్ 1 year హైగా పెరుగుతూ పోయినప్పుడు నెక్స్ట్ 1 year మేబీ సస్టైన్ అవుతుంది లేదా ఫాల్ అవుతుంది. అప్పుడు నువ్వు ఉన్నదాన్ని రిడీమ్ చేయడం డిఫికల్ట్. సో ఒక 24 months ఎక్స్పెన్సెస్ తీసేసి 1 shotలో దాన్ని ఒక లిక్విడ్ ఫండ్లో పార్క్ చేసుకో, లేదా సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకొని అక్కడ నుంచి డబ్బులు డ్రా చేసుకో. సో దట్ రిమైనింగ్ మనీ పడ్డా, మార్కెట్ పడ్డా పెరిగినా యూ నీడ్ నాట్ వరీ. ఓకే కదా. అక్కడ సిచ్యువేషన్ బట్టి మళ్ళీ ఎన్ని మంత్స్లో ఎంత పీరియడ్లో యువర్ కెరీర్ గోయింగ్ టు బి సెటిల్ డౌన్, మీ కమిట్మెంట్స్ ఏంటి, దాన్ని బట్టి చేయాలి. కానీ ఇట్స్ నాట్ దట్ ఎవ్రీ టైమ్ ఎస్డబ్ల్యూపీ సజెస్టెడ్ కాదు. ఎస్డబ్ల్యూపీలు కూడా డిఫరెంట్ సినారియోస్ వాడాలి. ఓకే, బై ద టైం నేను రిటైర్ అయినప్పుడు నాకున్న కార్పస్ పెరిగి మార్కెట్ పీక్లో ఉంటే అక్కడ నుంచి విత్డ్రాయింగ్ మనీ, మార్కెట్ మళ్ళీ క్రాష్ అయితే డిఫికల్ట్ కదా. సో కేస్ టు కేస్ ఒక 2 years ఎక్స్పెన్సెస్ తీసి లిక్విడ్లో సేఫ్గా పెట్టుకుంటే, ఎందుకంటే 2 years ఇది గుడ్ పీరియడ్. ఓకే, మార్కెట్ నెక్స్ట్ 1 year కరెక్ట్ అని ఇంకొక 1 yearలో రికవర్ అయితే అట్లీస్ట్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ది సేమ్ పొజిషన్. అప్పుడు ఐ స్టార్ట్ ఎస్డబ్ల్యూపీ. ఓకే కదా. అది కొంచెం బిగ్గర్, అంటే కొంచెం కాంప్లికేటెడ్ థింగే. ఓకే, వీ కాంట్ బ్లాంకెట్గా చెప్పలేం ఇలా చేయని. కానీ లాంగ్ టర్మ్ 10 years అండ్ అబోవ్ ఉంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ది బెస్ట్ వెహికల్ టు మేక్. ఓకే, ఓకే. బికాజ్ మీరు అన్న యాన్యుటీ ప్లాన్స్, ఎండోమెంట్ ప్లాన్స్, సెక్యూర్డ్ గ్యారంటీడ్ ఇన్వెస్ట్మెంట్స్ అని ఎంత రిటర్న్ ఇస్తాయి? ఓకే, 1% మోర్ దెన్ ఇన్ఫ్లేషన్ ఇస్తాయి. కానీ ఈక్విటీ ఇన్ఫ్లేషన్కి జీడిపి యాడ్ చేస్తుంది. ఓకే, ఇన్ఫ్లేషన్ ప్లస్ జీడిపి ఈజ్ గోయింగ్ టు బి ది యావరేజ్ కార్పొరేట్ ఎర్నింగ్. ఓకే, ఓకే. So when I'm investing in a mutual fund, equity fund, intern fund manager or fund house is investing in the multiple corporate companies kabatti, I'm going to make a return which is equivalent to the average corporate companies oka earning. Okay. If considering that is inflation plus GDP, investing in equity for 10 years will give a additional return which is nothing but a GDP of the country. Okay. That is 6-7%. నైస్. Yes. సో ఎంతోమంది పిల్లలే రిటైర్మెంట్ ప్లాన్ అని అనుకుంటారు. అది కరెక్టా? విత్ సమ్ ప్రికాషన్ కరెక్టా? మీరేమంటారు? ఇప్పుడు కొంతమందికి ఉన్న లోయర్ ఇన్కమ్లో ఇంకా దే డోంట్ హ్యావ్ పొటెన్షియల్ టు బిల్డ్ ఏ రిటైర్మెంట్ కార్పస్, దెన్ దే షుడ్ యాక్సెప్టింగ్. ఓకే, అప్పుడు ఇంకా నో ఆప్షన్, పిల్లలే రిటైర్మెంట్ ఫండ్. ఓకే, వాళ్ళని సరిగా భవిష్యత్తు సెట్ చేస్తే వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు అలా ఏం లేదు, పేరెంట్స్ని బాగా చూసుకునే పిల్లలు ఉన్నారు. క్లయింట్స్ చెప్తారు, మావాడు అసలు వినడు సార్, వద్దన్న అనవసరంగా డ్రైవర్ని పెట్టాడు సార్. నేను వెళ్ళనుగా, ఎందుకంటే డ్రైవర్ని పెడతాడు, వెళ్ళమంటాడు, కారు అవసరం లేదంటే మళ్ళీ కారు మార్చాడు, ఎందుకు సార్ నాకు ఈ కారు అంటారు. అంటే పిల్లలు ఎంత బాగా చూసుకున్నారు, మంచి కమ్యూనిటీకి షిఫ్ట్ చేస్తున్నారు కదా. సో అందరూ అలా ఉంటారని కాదు, వీళ్ళంతా సాక్రిఫైస్ చేశారు. పిల్లలకి ఆ రెస్పెక్ట్ ఎందుకు బిల్డ్ అయిందంటే
వాళ్ళు వీళ్ళ సాక్రిఫైస్ని అండర్స్టాండ్ చేసుకున్నారు. ఓకే. మా ఫాదర్ రిటైర్మెంట్ వరకు ఐ సీన్ హిమ్ అరిగిపోయిన చెప్పులు వేసుకున్నారు, చిరిగిపోయిన చిల్లులు పడ్డ బనీన్ వేసుకున్నారు. ఆయన ఎప్పుడు తినలేదు, తిరగలేదు, డబ్బు ఖర్చు పెట్టలేదు. నా కొరకు ఇల్లు అమ్మాడు, నా కొరకు స్థలం అంతా అమ్మేశాడు, ఆయన నా కొరకే చేశాడని కొంతమంది రియలైజ్ అయ్యారు. కరెక్ట్. దాన్ని అంటే కొంతమంది కొన్నిసార్లు మిస్ఫైర్ అవుతుంది, ఓకే. ఓకే. అవదని చెప్పట్లేదు. ఎస్, పిల్లలు కూడా రిటైర్మెంట్ ఫండ్ అవ్వచ్చు, నథింగ్ రాంగ్. అవకాశం ఉంటే అవ్వకుండా చూసుకోవాలి, లేనప్పుడు చేసుకోవాలి. ఓకే. దానికి అనుగుణంగా మీరు వాళ్ళకి వాల్యూస్ టీచ్ చేయాలి. వాళ్ళు టీచ్ చేస్తే చేసుకోరు. పిల్లలు ఎప్పుడు చెప్పించేయరు, చూసి చేస్తారు. అంటే మీరు మీ పేరెంట్స్ని కేర్ తీసుకుంటుంటే వాళ్ళు చూస్తే రేపు మిమ్మల్ని కేర్ తీసుకుంటారు. మీరు మీ పేరెంట్స్ని చూసుకోకుండా వీళ్ళని తిడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళు క్యాచ్ చేస్తారు, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అని ఫిక్స్ అయిపోతారు. ఓకే. చాలా క్రిటికల్ పాయింట్ ఇది. పిల్లలు చూసిందే చేస్తారు, చెప్పింది చేయరు. ఆ వాల్యూస్ బిల్డ్ చేసింది యాజ్ అ పేరెంట్స్గా మనమే. ఓకే. ఓకే. సో వాట్ ఆర్ ద జనరల్ మిస్టేక్స్ సార్? ఇలాంటి తప్పులు యూజువల్గా మీరు చూసారు మీ ఎక్స్పీరియన్స్లో రిటైర్మెంట్ గురించి వాళ్ళు ఇలా తప్పు చేశారు? బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ రిటైర్మెంట్ ఏంటంటే పీపుల్ అందరూ 40s 30s ఉన్నప్పుడు దే ఫీల్ నాకున్న హ్యాబిట్స్కి నా వర్క్ స్ట్రెస్కి నేను 60 ఏళ్ళు బ్రతకడం కష్టం రా అంటాడు. అంటే ఈ నీ నాట్ టు ప్లాన్ రిటైర్మెంట్. ఓకే. కానీ యాక్చువల్గా ఇఫ్ యూ గో బై డేటా, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈజ్ ఇంక్రీజింగ్ లైక్ ఎనీథింగ్. టుడే యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70 years ఇన్ ఇండియా. ఓకే. ఇన్ 1940s ఇట్ వాజ్ 28. ఓకే. అందరూ అనుకుంటారు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గుతుంది బికాస్ ఆఫ్ పొల్యూషను, వర్క్స్ స్నో, బికాస్ ఆఫ్ మెడికల్ అడ్వాన్స్మెంట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ విపరీతంగా పెరుగుతుంది. సో ఐ మీన్ టు సే మీరు హెల్తీగా ఉంటారని చెప్పట్లా, హెల్త్ పాడైనా బ్రతుకుంటారు, అది ప్రాబ్లం. ఎర్లియర్ ఏమయ్యేది మనకి, అందరూ ఏమంటారంటే లేదు యువర్ రాంగ్, మా తాతలు మంచి క్వాలిటీ ఫుడ్ తిన్నారు, ఆర్గానిక్ ఫుడ్, జొన్నలు సజ్జలు రాగులు తిన్నారు, దే యూస్ టు డూ వెరీ హార్డ్ వర్క్, వాళ్ళు 92 years బ్రతికారు, మనం బ్రతకమంటారు. నో, ద పాయింట్ మనం మిస్ అవుతుంది ఏంటంటే మీ వన్ తాత బ్రతికారు, బట్ మీ తాత సిబ్లింగ్స్ ఎంతమంది? మీ తాత వాళ్ళ మదరు 16 మెంబర్స్ని 12 మెంబర్స్ని కన్నారు. దాంట్లో మీరు చూసింది ముగ్గురునే. ఓకే. దాంట్లో ఒకరు 65, ఒకరు 80, మిగిలిన వాళ్ళంతా ఎక్కడ? బిలో 10 yearsలో 4-5 మెంబర్స్ చనిపోతారు. బిలో 20 మ్యారేజ్ అయినాక మీరు యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ దట్ జనరేషన్ చూడాలి. మీరు అవుట్ స్టాండింగ్ ఒక క్యాండిడేట్ చూసి వాళ్ళు ఎక్కువ రోజులు బతికండి, దట్స్ రాంగ్ అది యాక్చువల్లీ. ఓకే. ఓకే. సో మెడికల్ అడ్వాన్స్మెంట్ పెరిగింది. అప్పుడు ఒక వ్యక్తి చనిపోతే ఈవెన్ 90s 80s దెర్ వాజ్ నెవర్ ఏ కాజ్ ఆఫ్ డెత్. ఆల్ ఆర్ సడన్ డెత్స్. దోస్ ఆర్ నాట్ సడన్ డెత్స్, దెర్ వాజ్ అ డిసీజ్. ఓకే. He died of cardiac arrest. He died of diabetes. But there was no test for diabetes. అప్పుడు ఎవరు ప్రివెంటివ్ హెల్త్ చెకప్ చేస్తున్నారు? ఓకే. టెస్ట్లే లేవు. ఓకే. సో పొలం దగ్గర చనిపోయారు, బావి దగ్గర చనిపోయారు, చెరువు దగ్గర చనిపోయారు, అక్కడ అలాగే అవుతుంది, అక్కడ ఏదో శక్తి ఉంటుంది తీసుకెళ్ళిపోద్ది అని చెప్పేది. నో, అప్పుడు డయాబెటీస్ ఉంది, HbA1c 15-16 ఉంది, వాళ్ళు కళ్ళు తిరిగితే గట్టిగా అన్నం తినేవాళ్ళు, పని చేసుకునేవాళ్ళు, సడన్గా ఆర్గాన్స్ కొట్టేసాయి. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంక్రీజింగ్ అనే విషయాన్ని మర్చిపోతున్నారు. సత్య నాదన్లా మెన్షన్డ్ ఇట్ సమ్ 8 years బ్యాక్. ద కిడ్స్ దోస్ ఆర్ బిలో 14 years ఎవరైతే ఉన్నారో ఆల్ దే ఆర్ గోయింగ్ టు క్రాస్ 100 యాజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఫర్ షూర్. ఈవెన్ మీ విల్ టచ్ 90 ఫర్ షూర్, 90, 100 మేబీ. హెల్తీగా ఉంటామని ఎక్కడ చెప్పట్లా. మరి అన్ని రోజులు బ్రతుకుంటారంటే వేర్ ఈజ్ మనీ టు ఫీడ్ యూ? దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ పాయింట్ జనాలు మర్చిపోయేది. రిటైర్మెంట్ అంటే ఇంక నేను బ్రతకనంటాడు, కానీ 60కి వచ్చాక అంటాడా? 40లో ఉన్నప్పుడే ఆయన బియాండ్ 60 అవ్వదు అంటాడు, 60కి వచ్చాక అనలేరు కదా. ఓకే. నౌ 40s have become the new 20s, 60s have become the new 40s. 60 is not old age today. ఓకే. ఎంతమంది ఫిట్నెస్ చూస్తున్నారు మీరు 60sలో జిమ్కి వెళ్ళే వాళ్ళని? ఎంత ఇన్స్పైరింగ్ రీల్స్ చేస్తున్నారు కదా. సో హెల్త్ కాపాడుకోకపోయినా ఉంటాం, కానీ అన్హెల్దీ కన్నా హెల్దీగా బ్రతకడం గొప్ప. 80 years 90 years బ్రతుకుతారు. సో రిటైర్మెంట్ ప్లానింగ్ హ్యాస్ టు బి కన్సిడరింగ్ అనదర్ 30 years ఆఫ్టర్ 60.
ఓకే 40 years after 60. ఇది బిగ్గెస్ట్ పాయింట్ మిస్ అవుతున్నారని నేను అబ్జర్వ్ చేశాను సార్. ఓకే ఓకే లాస్ట్లీ సార్ మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పారు, బట్ ఎంతోమంది ఇప్పుడు పెద్ద కార్పస్ వచ్చినట్లయితే రిటైర్మెంట్కి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే వచ్చిన పెద్ద అమౌంట్ని సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో పెడతారు, లేకపోతే పోస్ట్ ఆఫీస్ అనుకుంటారు. ఇలాంటిది వాళ్ళ కన్జర్వేటివ్ నేచర్ గురించి అడ్వైజబుల్ అని చెప్పొచ్చా? మిక్స్ అండ్ మ్యాచ్, ఒక 50% ఇక్కడ 50% అక్కడ అని చెప్పాలా? దిస్ ఇస్ రాంగ్ అని వాళ్ళని కన్విన్స్ చేయాలా? వాట్ ఇస్ ద వే ఫార్వర్డ్? ఇప్పుడు someone says I don't want to take risk, but he has got the enough money. ఓకే మంత్లీ ఎక్స్పెన్సెస్ 40,000 బట్ 3 crores ఉంది కార్పస్. రిస్క్లోకి రావాల్సిన అవసరమే లేదు. ఓకే దెన్ ద బెస్ట్ ప్లాన్ ఫర్ హిమ్ ఇస్ యాన్యుటీ. ఓకే యాన్యుటీ ఇస్ సేఫెస్ట్. ఓకే ఎందుకు యాన్యుటీ? అది కూడా లైఫ్ టైం యాన్యుటీ. యాన్యుటీలో యూ విల్ హ్యావ్ 15 ఆప్షన్స్. లైఫ్ టైం, లైఫ్ ఆఫ్టర్ స్పౌస్, లైఫ్ కవర్ విత్ రిటర్న్ ప్రీమియం ఆప్షన్ లైక్ దట్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఓన్లీ లైఫ్ టైం నాకు పెన్షన్ ఇవ్వండి, నో రిటర్న్ ప్రీమియం, వన్ సైడ్ డెత్ అయితే ఇంకేం వద్దంటే హీ విల్ గివ్ హయ్యర్ కవర్. ఓకే 7% రిటర్న్, 8% రిటర్న్ ఇస్తాడు. లేదు లైఫ్ ఆఫ్టర్ స్పౌస్ అంటే 6 ఇస్తాడు. లైఫ్ ఆఫ్టర్ స్పౌస్ తర్వాత మళ్ళీ రిటర్న్ ప్రీమియం అంటే 1 ఇస్తాడు. సో ఇప్పుడు అంత మనీ ఉన్నప్పుడు మీ ఖర్చు క్లియర్గా ఉన్నప్పుడు రిస్క్ ఎందుకు? ఓకే దాన్ని ఆ యాన్యుటీలోనే నేనేమంటానే డిఫర్డ్ యాన్యుటీ ఆప్షన్ ఉంటుంది. అంటే నా ఎక్స్పెన్స్ పెరుగుతాయి కదా, ఒక 50 lakhs నేమో ఇమీడియట్ యాన్యుటీ, అనదర్ 50 lakhs యాన్యుటీ ఆఫ్టర్ 5 years, ఇంకొక 50 యాన్యుటీ ఆఫ్టర్ 8 years అలా పెట్టుకుంటే Okay. అప్పటికి యాన్యుటీ ట్రిగ్గర్ అవుతుంది. డిఫర్డ్ యాన్యుటీలో మీ పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ పెరిగిపోతుంది. ఓకే అలా జాగ్రత్తగా కూర్చొని డిజైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయన రిస్క్ తీసుకునే అవసరమే లేదు ఓకే కదా. ఇప్పుడు ఆయనకు అవగాహన ఉంటే ఆ ఏజ్లో మనం స్ట్రెస్ కూర్చోద్దు ఒక క్లయింట్ని. మ్యూచువల్ ఫండ్ అద్భుతంగా అవుతుంది. ఎస్డబ్ల్యూపీ కాన్సెప్ట్, దానికి హైబ్రిడ్ ఫండ్స్, మల్టీ అసెట్ ఫండ్స్, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ పెట్టి అద్భుతం చేయొచ్చు. కానీ అతనికి ఎందుకు స్ట్రెస్ ఇవ్వాలి? మీరు ఉన్నమని ప్రశాంతంగా సరిపోద్ది అన్నప్పుడు అతనికి తెలిసిన బిగ్గెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసిలో పెట్టండి యాన్యుటీ, ఈజ్ హ్యాపీ. అట్ ద ఎండ్ నేనేమంటానంటే ఒక బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే మీరు చెక్ చేసుకోవాల్సింది, నేను నా డబ్బును క్రాస్ చేస్తున్నాను, నా డబ్బు నన్ను క్రాస్ చేస్తుందా? ఓకే దట్స్ బిగ్ పాయింట్. ఇఫ్ ఐ నో ఐ విల్ నాట్ బి ఏబుల్ టు క్రాస్ మై మనీ, ఐ హ్యావ్ గట్ ఇనఫ్ మనీ, దేర్ ఎండ్స్. ఇంకా టెన్షన్ లేదు కదా. ఓకే లేకపోతే మనీకి లిమిట్ ఏముంది? దేర్ నో లిమిట్ ఫర్ ఇట్ కదా. ఓకే ఇంకా ఎన్నాళ్ళు పని చేస్తారు? ఓకే ఎప్పుడైతే మీకు ఆ పాయింట్కి ఆన్సర్ వచ్చిందో, ఈ రోజు వరకు ఉన్న మనీ రేపటి నుంచి తింటే నేనే ముందు చనిపోతాను, నా డబ్బు చనిపోదు. దిస్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్ డై విత్ జీరో. ఓకే అది మనం డైజెస్ట్ చేసుకోలేం, కానీ అట్లీస్ట్ ఒక క్లారిటీ వస్తే దెన్ దట్ ఈస్ రిటైర్మెంట్ ఏజ్. మేబీ 30, 40, 50. అండ్ అట్ ద సేమ్ టైం రిటైర్మెంట్ అంటే పని చేయకపోవడం కాదు, నచ్చిన పని చేయటం. మేబీ అప్పుడు ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు ఓకే కదా. అంటే మీ ప్యాషన్ పర్సూ చేయడానికి ఒక అవకాశం. ఎస్, ఓకే ఇలా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. ఓకే ఓకే knowing life expectancy, knowing the required monthly expenses at that time, knowing the required corpus to generate that kind of income. ఓకే ఈ parameters are more important in retirement planning, sir. ఓకే వెరీ నైస్ సార్, చాలా బాగా చెప్పారు. సో ఈ అన్ని పారామీటర్స్ పెట్టుకుని మీరు ప్లాన్ చేసినట్లయితే, చాలా అర్లీగా ప్లాన్ చేయడానికి స్టార్ట్ చేస్తే ఈజీగా మీరు రిటైర్మెంట్ కార్పస్ని వితౌట్ ఎనీ టెన్షన్ అచీవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదు నా 40sలో ఉన్నాను, 50sలో ఉన్నాను, ఇప్పుడు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తాను, 10 yearsలో చాలా ఎక్కువ నా శాలరీ మొత్తం రిటైర్మెంట్లో పెట్టేస్తా రిటైర్మెంట్ ఫండ్ కింద, అలా అవ్వదు. సో స్టార్ట్ ఎర్లీ, రీచ్ సేఫ్లీ. అలా మీరు రిటైర్మెంట్ గురించి ప్లాన్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.comకి ఈమెయిల్ చేయండి, లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.